వివిఐటి కాలేజ్ యూనివర్సిటీ అయినందుకు చాలా సంతోషంగా ఉందని వర్సిటీ ఛాన్సలర్ సాగర్ తెలిపారు. ఇంత త్వరగా యూనివర్సిటీ కావడానికి ప్రధాన కారణం మంత్రి నారా లోకేష్ అని, నారా లోకేష్ ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే ఎలా ఉంటుందో చూపించారన్నారు. యూనివర్సిటీ అయినంత మాత్రాన ఫీజులు పెరుగుతాయన్న అపోహ వద్దన్నారు. వివిఐటి యూనివర్సిటీ అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తామని, టాలెంట్ ఉన్న వారికి స్కాలర్షిప్ తప్పక ఇస్తామని వెల్లడించారు. మీ అందరికీ ఆ పైన ఉన్నవాడికి కృతజ్ఞతలు చెప్పుకుంటా, ఈ చెప్పుకునే దాంట్లో ఒకరు గట్టిగా చెప్పుకోకపోతే మేము తప్పు చేసినట్టు ఉంటుందాము. అదేంటంటే లోకేష్ గారు అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు, కానీ ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మేము ప్రత్యక్షంగా చూసాం. ఒకసారి మేము అప్లికేషన్ పెడదామనేసి ఆయనకి అపాయింట్మెంట్ అడిగాము. అపాయింట్మెంట్ అడిగితే ఒకసారి పిలిచారు. పిలిచిన తర్వాత ఫస్ట్ అడిగారు ఏంటంటే ఇలా యూనివర్సిటీ అవుదాం అనుకుంటున్నాను, అన్నీ ఉన్నాయి కదా అన్నారు. రూల్ ప్రకారం అన్నీ ఉన్నాయి కదా అంటే అన్నీ ఉన్నాయి అని చెప్పాము. అలా అయితే ఇమీడియట్ చేసేద్దామని అన్నారు. మనకు అంత ఇమీడియట్ చేసేద్దాం అనేది అంత రెస్పాన్స్ రావడం ముందు అర్థం కాలేదు. సరే ఇంకా నెక్స్ట్ మాట్లాడటానికి ఇంకా ఏమీ లేక మనం అంతటితో క్లోజ్ చేసి వచ్చాము. తర్వాత చూస్తే ఓఎస్డీ గారు ఫోన్ చేసి అది ఫైల్ పెట్టేయమన్నారండి, ఇమీడియట్ చేయమన్నారు, త్వరగా మీరు డిపిఆర్ ఇచ్చేయండి చేయండి. వాళ్ళే ఎంటపడి మొత్తం అయ్యేదాకా ప్రాసెస్ 2 monthsలో అవగొట్టారన్నమాట. సో ఆయన ఒక్కరికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి తప్పకుండా. ఇది కాకుండా మేము చెప్పేది ఏంటంటే చివరి మా పిల్లలు, మా టీచర్సు, మా పేరెంట్సు వీళ్ళందరి పుణ్యమే ఇంత దూరం వచ్చాము. మేము మళ్ళీ వాళ్ళ సహకారంతో ఇంకా ముందుకెళ్తామని కోరుకుంటున్నాం. మేము బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టు మొదలైనప్పుడు అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్ అని మొదలుపెట్టాం. మళ్ళీ ఇప్పుడు అదే స్లోగన్ తోటి యూనివర్సిటీ అయిన తర్వాత ఎక్కువ మాట్లాడుకునేది కొంచెం ఏమన్నా పిల్లలు దారి తప్పుతారో అని భయం ఉంది పేరెంట్స్కి. యూనివర్సిటీల్లో ఆ ఒక్కటి లేకుండా డిసిప్లిన్ తోటి కాలేజీ నడుపుదామని, మిగతా అన్నీ ఎలాగుంటాయి కానీ పిల్లలు దారిలో ఉంటే అన్నీ బాగానే ఉంటాయని మా నమ్మకం. సో ఆ బేసిక్ డిసిప్లిన్ తోటి కాలేజీ నడుపుతామని మీ అందరి సహకారంతో ముందుకెళ్తామని. థ్యాంక్ యూ.